వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రతిరోజు అయితే పిల్లలకి ఏ స్నాక్స్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈరోజు మార్నింగ్ లేవగానే మా అమ్మాయి కోసం మినపట్టు వేద్దామని ఒక గిద్ద మినపగుళ్ళు నానబెట్టి అట్టు వేసి పెట్టాను అనమాట. అదైతే గారెపిండిలా వేసుకున్నాను కొంచెం గట్టిగానే. అయితే వాటితోనే కొంచెం పునుగుల్లా చేసుకున్నాను. మా అమ్మాయికి అయితే నచ్చినట్టుంది, కొంచెం బాగా తింది ఇవి. నాకేమో బాగా స్పైసీగా తినాలనిపించింది. దీనికైతే ఆనియన్ ఒక్కటే వేసాను. నాకు స్పైసీగా తినాలనిపించి మిరపకాయ బజ్జీలా వేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. నిజంగా అయితే టేస్ట్ చాలా బాగుంది. ఎలాగైనా శనగపిండి బజ్జీలు అయితే టేస్ట్ వేరుగా ఉంటాయి. ఇవి కూడా టేస్ట్ అయితే బాగుంది, కానీ ఆ శనగపిండి బజ్జీలు అయితే మనకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కదా. ఇవైతే అంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, హెల్త్కి కూడా మంచిదన్నమాట. పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చూసారు, ఈ విధంగా టేస్ట్ అయితే బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడు ఇడ్లీ పిండి, దోసపిండి వేసి పెట్టుకున్నాను. కొంచెం దోసపిండిలో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. ఆలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను, పీల్ చేసుకొని. పొటాటోతో వేద్దాం బజ్జీలు ఎలా వస్తాయని ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడే పిండి వేయడం వల్ల ఏమో బాగా క్రిస్పీగా వచ్చాయి. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. నేను ఎప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు చిన్న బాండీలో తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా చేస్తానన్నమాట. ఎందుకంటే నేను రీయూస్ చాలా తక్కువ చేస్తాను ఆయిల్. అది మళ్ళీ వాడాలి కదా అనే ఉద్దేశంతో తక్కువ వేసుకొని కొంచెం ఓపికగా అక్కడే నుంచొని వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయండి బజ్జీలు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తాయి ఏంటని. మనం పసుపు వేయడం వల్ల నిజంగా శనగపిండి బజ్జీలాగే అనిపించాయి నాకైతే. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు గనక నచ్చితే ఇదిగోండి దోసపిండి వేసుకున్నాను కదా, అవి కలుపుకున్నాను అనమాట. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.